పంచమి పురిటి నొప్పులతో బాధపడుతూ అలమటిస్తూ ఉంటే మోక్ష చూడలేకపోతాడు. చేతులతో ఎత్తుకొని మరీ స్వామి దగ్గరకైతే తీసుకుని వెళ్తూ ఉంటే మోక్ష, పంచమి నీకు ముందే చెప్పా కదా, హాస్పిటల్కి వెళ్దాము అంటే వినలేదు. ఇప్పుడు చూడు దారి కూడా సరిగా లేదు, ఎలా పోవాలి అని అయితే అంటూ ఉంటే, లేదు మోక్ష బాబు, ఎలాగోలా మీరు నన్ను స్వామి దగ్గరికి చేర్చండి, మన బిడ్డని ఆయన ఒక్కడే కాపాడగలడు అని అయితే చెప్తూ ఉంటుంది. అయితే మోక్షకి ఇంక దారి లేక, పంచమి నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు, అంత సమయం లేదు, నీకు నొప్పులు ఎక్కువైపోతున్నాయి, మీ ఊరు పక్కనే కాబట్టి ఎవరో ఒకరిని తీసుకుని వస్తాను అని చెప్పని వెళ్ళిపోతాడు. పంచమిని వదిలి వెళ్తూ ఉంటాడు మోక్ష. మరోవైపు కరాలి మృత్యువుల పంచమిని వెంటాడుతూ ఉంటుంది. ఆడవాళ్ళే శత్రువులు అంటారు కదా, కనీసం మానవత్వం కూడా లేకుండా కరాలి కడుపుతో ఉన్న పంచమిని చంపేయాలని చూస్తూ ఉంటుంది. మరోవైపు నాగేశ్వరి పంచమికి నొప్పులు వచ్చినట్టున్నాయి, అందుకే మోక్ష పరిగెడుతూ ఉన్నాడు అని తన రూపం తానే మార్చుకొని ఒక మంత్రసానిలా మోక్ష వెంట వెళ్దామని అనుకుంటుంది. అదే టైంలో మోక్ష ఆమెను చూడడము, మోక్ష నా భార్యకి నొప్పులు వస్తున్నాయండి అని చెప్పడము, అలాగే మోక్ష వెంట ఆమె బయలుదేరడం మొత్తం జరిగిపోతుంది. స్వయాన నాగేశ్వరియే మంత్రసాని రూపంలో పంచమి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కరాళి పంచమిని ఒక మృత్యువులా వెంటాడుతూ ఉంటుంది. తప్పించుకొని వెళ్ళిపోయిన కరాలికి తన అరుపులు, అంటే తన పురిటి నొప్పులతో బాధపడుతుంది కదా, ఆ అరుపులు ఎక్కడ వినపడతాయో అని పంచమి నోరుని చేతితో అడ్డం పెట్టేసుకొని అరుపులు కూడా వినపడకుండా ఆ బాధని అనుభవిస్తూ అలమటిస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. పంచమిని చూస్తే కన్నీళ్ళు ఆగవండి ఈ ఎపిసోడ్లో. మరి అంత దారుణంగా ఉంటారా అన్నట్టు అనిపించేసింది కరాలిని చూస్తూ ఉంటే. పక్కనే ఉంటే కరాలిని చంపేద్దామా అన్నట్టుగా అనిపించేసింది. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ ఏంది అంటే, స్వయాన సుబ్రహ్మణ్య స్వామి తన త్రిశూలాన్ని పంపించి కరాలిని అంతమొందిచ్చేస్తాడు.